ఆర్సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ శతకంతో మెరిశాడు. అయినా కూడా లక్నోకి ఓటమి తప్పలేదు. ఓడిన బాధలో ఉన్న రిషబ్ పంత్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. తాను చేసిన పనికి 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. అయితే అందరూ పంత్ ఫ్లిప్ కొట్టినందుకు అనుకున్నారు. నిజానికి రిషబ్ పంత్ సెంచరీ చేసిన తర్వాత ఫ్లిప్ కొట్టి సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో బీసీసీఐ చర్యలు తీసుకుందని అంతా అనుకున్నారు. కానీ అక్కడ జరిగిందేంటంటే లక్నో స్లోవర్ రేట్తో బౌలింగ్ చేసింది. ఈ సీజన్లో పంత్ మూడోసారి ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడు. దానికి బీసీసీఐ పంత్కి 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. కెప్టెన్తో పాటు ఆటగాళ్లపై కూడా బీసీసీఐ చర్యలు తీసుకుంది. జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులో 50% కోత లేదా 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. కాగా ఈ సీజన్లో పంత్ భారీ అంచనాలతో టోర్నీ ప్రారంభించాడు. 27 కోట్ల భారీ ప్రైజ్తో లక్నో అతన్ని కొనుగోలు చేయడంతో పంత్ పై భారీ అంచనాలు నమోదయ్యాయి. కానీ పంత్ అంచనాలను అందుకోలేకపోయాడు. 14 మ్యాచ్ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. అయితే చివరి మ్యాచ్లో మాత్రం భారీ శతకంతో చితక్కొట్టాడు.